ప్రైజ్ లార్డ్. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలోని ఆఖరి మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. చాలా సుపరిచితమైన వాక్య భాగము. యెహోషువ ద్వారా పలకబడిన ఈ వాక్య భాగాన్ని ఎన్నోసార్లు మనము ధ్యానం చేస్తూ ఉంటాము. ఈరోజు ఒక్కసారి మన కుటుంబము తరపున మనందరము కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ అంటున్నాడు, ఎవరిని సేవించినా, ఎవరు ఎలా ఉన్నా, నేను నా ఇంటి వారము మాత్రము యెహోవాని సేవిస్తాము అని. యెహోషువ తీసుకుంటున్న ఒక చక్కని ఆత్మీయమైన నిర్ణయము, ఎంతో అంకిత భావముతో, సమర్పణతో, నిబద్ధతతో దేవుడి పట్ల తనకున్న ఆ ప్రేమను, సమర్పణను తెలియజేస్తూ ప్రకటిస్తూ ఉన్న మాట ఇది. ఏంటి అంటే, నేను నా ఇంటి వారము యెహోవాను సేవిస్తాం. ఏది ఎలా ఉన్నా, ఎవరు ఎలా వెళ్ళినా, ఏది ఎలా జరిగినా, ఏది ఏమైనా సరే నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను. నేను మాత్రమే కాదు, నేను నా కుటుంబం అంతా కూడా ఆ దేవుణ్ణి సేవిస్తాము, ఆ దేవుణ్ణి ప్రేమిస్తాము, ఆ దేవుని కొరకే బ్రతుకుతాము. ఎంత చక్కని ప్రకటన కదా! ఎ బిగ్ స్పిరిచువల్ అనౌన్స్మెంట్ అని చెప్పొచ్చు, ఒక సమర్పణతో కూడిన ప్రకటన అని చెప్పొచ్చు. మన జీవితాల్లో కూడా మన కుటుంబాల తరపున మనం ఇటువంటి ప్రకటన చేసే విశ్వాసులుగా ఉండాలన్నది దేవుని ఆశ. ఈ వాక్యాన్ని చదివినప్పుడు యెహోషువ ఎంత చక్కని మాటను పలుకుతున్నాడో అనుకుంటాం, కానీ ఈ మాటను అనుదినము మనము పలకవలసిన వారమై ఉన్నాం. మరి మనమే కాదు, మన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవించాలి, దేవుని కొరకు జీవించాలి అనే ప్రార్థన ప్రతిదినము మనము చేయాలి. చూడండి, యెహోషువ తన మటుకు మాత్రమే ఆ మాటను పరిమితం చేయట్లేదు, కానీ నేను మాత్రమే కాదు నా దేవుణ్ణి సేవించేది, నాతో పాటు నా బిడ్డలు, నా బిడ్డల బిడ్డలు, నా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవించాలి, దేవుని కొరకు జీవించాలి అనే గొప్ప ఆశను కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ఆశో కదా! ఈ దినాల్లో మన జీవితాల్లో మనకున్న ఆశలు ఏంటంటే, మన బిడ్డలు ఎదగాలి, దీవించబడాలి, గొప్ప చదువులు చదవాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఎంతో ఆస్తులు మరి కూడబెట్టాలి. మంచిదే. అయితే ప్రథమముగా మనకు ఉండవలసిన ఆశ ఏమిటి అంటే, దేవుణ్ణి నా బిడ్డలు తెలుసుకోవాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుని కొరకు వారి జీవితంలో ముందుకు సాగాలి. ఇటువంటి ఆశను మనందరం కూడా కలిగి ఉండుట మనకెంతో క్షేమము. మరి ఈ మాటను యెహోషువ తన వృద్ధాప్యంలో చెబుతా ఉన్నాడు. ఆయన చెప్పేటప్పుడు ప్రజలు మాత్రమే కాక తన కుటుంబపు వారందరూ కూడా ఈ మాటను వింటా ఉన్నారు. అయితే వారు వింటున్నప్పుడు వారి హృదయంలో ఒక విశ్వాసం అనేది నాటబడి ఉంటుంది. మరి నా తండ్రి లేదా నా తాత ఇంత గొప్ప ఆశను మా పట్ల కలిగి ఉన్నాడు, మేమందరము కూడా దేవుణ్ణి సేవించాలి అని ఆశపడతా ఉన్నారు, తప్పకుండా దేవుని కొరకు మేము జీవిస్తామనే ఒక సమర్పణ వారు కలిగి ఉంటారు. మన జీవితాల్లో కూడా మన కుటుంబంలో మాత్రమే కాదు, మన బిడ్డలలో లేదా మన బంధువర్గం అందరిలో కూడా ఇటువంటి విశ్వాసపు విత్తనాలు వేసేవారిలా మనం ఉండాలి. ఇటువంటి ఆశ కలిగిన వారిలాగా మనం ఉండాలి. నేను, నా కుటుంబము, నా బంధువర్గం అంతా కూడా దేవుణ్ణి సేవించాలి అనే ఆరాటము, ఆశ, తృష్ణ మన జీవితంలో ఉన్నప్పుడు, మన ప్రార్థన ఆ దిశగా మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన కుటుంబాన్ని అంతా రక్షించుకొని ఆయన కొరకు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, మరి అనుదినము నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీవు మాత్రమే కాక నీ కుటుంబం అంతా దేవుని సేవించాలి, ప్రేమించాలి అని ఆశపడతా ఉన్నావా? సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, అప్పుడు పెద్దవాడైనప్పుడు వాడి తొలగిపోడు ఆ మార్గం నుంచి అనే మాటను మనం చూస్తాం. మన జీవితాల్లో మన బిడ్డల్ని కూడా దేవుని వైపునకు త్రిప్పే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. దేవుణ్ణి సేవించాలి అని మొదటి నుంచి వారికి నేర్పించాలి. ఏది ఏమైనా, ఏ పరిస్థితులు ఎలా కలిగినా దేవుణ్ణి ప్రేమించడం, సేవించడం మర్చిపోవద్దు, విడిచిపెట్టొద్దు అనే ఒక సమర్పణను, అంకిత భావాన్ని వారి హృదయాల్లో కూడా మనము మొలకలుగా, విత్తనాలుగా మనం చల్లినప్పుడు తప్పకుండా వారు దేవుని కొరకు బ్రతుకుతారు. దేవుని కొరకు బ్రతికే ఏ బిడ్డ అయినా కూడా నష్టపోడు, లోకంలో పడిపోడు, కానీ తప్పకుండా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి ఈ మాట ధ్యానం చేస్తున్న మనందరము కూడా, మనము, మన ఇంటి వారము, మన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి తెలుసుకొని దేవుని మార్గములో జీవిస్తూ, దేవుణ్ణి సేవిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని కొరకు మనము బలమైన కార్యాలు చేయుటకు పూనుకుందాం. అటువంటి గొప్ప కృపను దేవుడు మనకు, మన కుటుంబపు వారికి అందరికీ కూడా అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.